ప్రైజ్ ది లార్డ్ అందరికీ. క్రిందటి ఎపిసోడ్స్లో మనము దేవుని యొక్క సృష్టి ఆరంభం ఎలా జరిగింది, అవ్వను ఆదామును ఎలా నిర్మించాడు, మొదటి మనుషులైన అవ్వ ఆదాము దేవునికి ఎలా అవిధేయులయ్యారో అన్న సంగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు అదే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు కొన్ని వచనాలకు అర్థాలేమిటో తెలుసుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆదియందు అని ఉంది. ఆదియందు అంటే అసలు ఎప్పుడు, సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరు అంటారు, కొన్ని వేల సంవత్సరాలే అని మరికొందరు అంటారు. బైబిల్లో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు కానీ సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానం. ఈ జగత్తు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతుడు. జగత్తు ఉనికిలోనికి రాకముందే దేవుడున్నాడు. ఆయన ఈ విశ్వాన్ని శూన్యంలో నుంచి తన వాక్కు ద్వారా, అపరిమితమైన తన శక్తి ద్వారా చేశాడు. ఈ మహా సృష్టికర్త ఈ మొదటి వచనంలో కనిపిస్తున్నాడు. ఈ అధ్యయనంలో ఆయన గురించి 30 సార్లు రాసి ఉంది. బైబిల్ గ్రంథమంతా ఆయనను గురించిన వృత్తాంతమే. ఆయన మహాకార్యాలు, అద్భుత వాకుల గురించి ఈ గ్రంథం మనకు చెప్తున్నది. ముఖ్యంగా మానవజాతి పట్ల ఆయన వ్యవహారాలను, తన గురించిన సత్యాన్ని, ఆయన వారికి ఇలా వెల్లడి చేసిన వాటిని ఇది మనకు తెలియజేస్తుంది. ఆయన ఎలా చేరుకోవాలో, ఎలా ఆరాధించాలో ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. దేవుని ఉనికిని గురించిన రుజువులతో బైబిల్ ఆరంభం కావడం లేదు. ఆయన జరిగిస్తున్న చర్యలతోనే ఇది మొదలైంది. ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తున్నాయి. యోహాను 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఇలా ఉంది: సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఇప్పుడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యంగా, రూపం లేకుండా అంటే ఏంటి? ఆరంభంలో భూమి మానవ నివాసానికి యోగ్యంగా లేదని దీని భావం అనుకోవచ్చు. అలా దానిని నివాసయోగ్యంగా చేసేందుకు దేవుని ఆత్మ అక్కడ నెలకొన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం గమనించినట్లయితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. సృష్టి యొక్క సత్యాన్ని గురించి తెలుసుకుందాం ఈ వచనం ప్రకారంగా. బైబిల్లోని సృష్టి సత్యం, విజ్ఞాన శాస్త్రం గురించి ఒక మాట. ఈ అధ్యయనంలో కనిపిస్తున్న సృష్టి విధానానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనుగొన్న సత్యాలకు విభేదం ఏదన్నా ఉందా? ఎంత మాత్రం లేదు. ఈ మొదటి అధ్యాయం, బైబిల్ అంతా కూడా సాక్షాత్తు దేవుని నుంచి వెల్లడైన సత్యం. అందువల్ల ఇది కేవలం వాస్తవం. ఆకాశాలు, నిరాకారమై ఉన్న భూమి, భూమిపై వెలుగు ప్రసరించడం, వృక్షజలం, తర్వాత నీటిలో జలచరాలు, ఆ పైన భూచరాలు, చివరగా మానవుడు. ఈ సృష్టి క్రమం సక్రమమేనని ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంగీకరిస్తున్నది. సృష్టి వాస్తవమని కూడా విజ్ఞాన శాస్త్రం అంగీకరిస్తున్నది. అయితే దేవునితో ప్రమేయం లేకుండా ఈ సృష్టి ఉనికిలోకి వచ్చిందన్న సిద్ధాంతానికి, అలాంటి ఊహాగానాలకు దేవుని వాక్కు వ్యతిరేకం. అయితే సైన్స్ పేరుతో చేసే ఊహాగానాలు సైన్స్ ధర్మాలు, సత్యాలు కావు. ఈ తేడా తెలియకుండా మనం అపార్థం చేసుకోరాదు. ఈ విశ్వం తనకు తానే ఉనికిలోకి వచ్చిందని చెప్పడం సరైన విజ్ఞాన శాస్త్రం సమ్మతం కాదు. అప్పట్లో ఏం జరిగిందో పరిశీలించేందుకు ఏ శాస్త్రజ్ఞుడు అక్కడ లేడు. అలాంటివి జరుగుతాయని ప్రయోగపూర్వకమైన ఏ సాక్ష్యాధారాలు లేవు. విశ్వానికి మూలమేదో చెప్పవలసి వస్తే శాస్త్రజ్ఞుల సామాన్యుల్లాగానే ఊహాగానాలన్నా చేయాలి, లేదా ఇక్కడ తన వాక్కుతో దేవుడిచ్చిన వివరణను నమ్మాలి. అన్నిటి ఆరంభ మూలం గురించి బైబిల్లోని ఈ మొదటి అధ్యాయం హేతుబద్ధమైన వివరణ ఇస్తుంది. సైన్స్ దీన్ని తప్పని ఇంతవరకు నిరూపించలేదు. అనేక మంది నేర్పరులైన విజ్ఞానవేత్తలు ఈ వివరణను దేవుడు వెల్లడించాడని స్వీకరించి నమ్ముతున్నారు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. విశ్రమించడం అంటే దేవుడు అలసిపోయాడని అర్థమా? లేదు, దేవుడు అలసిపోడు. తాను చేయదలిచిన పని ముగించాడు కాబట్టి
తన కార్యకలాపాన్ని చాలించాడు అంతే. మానవుడు అనుసరించాలని ఇక్కడ ఆయన ఒక సూత్రాన్ని నియమిస్తున్నాడు. 6 రోజులు పని తర్వాత ఒకరోజు విశ్రాంతి. నిర్గమకాండం 20 అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూస్తే విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 రోజులు పాటుపడి మీ పని అంతా చేయాలి. అయితే 7వ రోజు మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజున ఎలాంటి పని చేయకూడదు. 6 రోజుల్లో తాను చేయవలసిన పనినంతటినీ పూర్తి చేసుకొని 7వ దినం విశ్రాంతి తీసుకొనును. కనుక 7వ రోజైన విశ్రాంతి దినాన్ని దీవించి ప్రత్యేక దినంగా ప్రతిష్ఠించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే నరుడికి మనిషి శరీరం మాత్రమే కాదు, మనిషికి శరీరం ఆత్మ రెండూ ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో ఆదాము ప్రతి వృక్ష జంతువులకు పేర్లు పెట్టెను. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి నుంచి కూడా మానవుడికి భాషా సామర్థ్య పదాలు ఉపయోగించే జ్ఞానం ఉన్నాయి. ఈ వరం అతని పుట్టుకతోనే వచ్చింది. ఆదికాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలు పరిశీలించినట్లయితే స్త్రీ యొక్క సృష్టి గురించి. స్త్రీ కూడా జీవ పరిణామం మూలంగా వచ్చింది కాదు, ఆమె కూడా దేవుని ప్రత్యేకమైన సృష్టి. ఆదికాండం 2వ అధ్యాయం 23 వచనాల ప్రకారంగా మొదటి నుంచి దేవుడు ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే పెళ్లి కట్టడి చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మంచి చెడ్డల వృక్షం ఏంటి? చెడు వృక్షం అనేది ఉంటుందా? ఉండదు. జీవవృక్షం మేలు కీడును తెలిపే వృక్షం అంటే ఎలాంటివో మనకు తెలియదు. ఈ చెట్ల పండ్లు తింటే కలిగే ఫలితాలు ఏమిటో మాత్రమే తెలుసు. ఒకదాని ఫలం జీవాన్నిచ్చేది, మరొక దాని ఫలం విశేషమైన గ్రహింపు ఇచ్చేది. ఇది జ్ఞానం కాదు కానీ మంచి చెడుల గురించి అనుభవపూర్వకమైన తెలివి. ఈ 2 చెట్లు మంచివే, చెడ్డదాన్ని దేవుడు ఎన్నడూ చేయలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా దేవుడు ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు పండ్లను తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండు మాత్రం తినవద్దని ఆజ్ఞాపించాడు. ఇలా ఆజ్ఞాపించడంలో కారణం ఏమిటి? దేవుడు సృష్టికర్త, విశ్వానికి ప్రభువు. తాను సృష్టించిన వారికి ఆజ్ఞలించేందుకు, వారి ప్రేమను విధేయతను పరీక్షించేందుకు ఆయనకు సంపూర్ణమైన హక్కు, అధికారం ఉన్నాయి. నీవు ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా చస్తావు అన్నాడు. మరణం అంటే ఎడబాటు, దేవుని నుంచి మానవుడికి కలిగిన ఆధ్యాత్మిక ఎడబాటు, లేదా భౌతికంగా శరీరానికి ప్రాణానికి కలిగిన ఎడబాటు. తినవద్దని పండు తింటే నిశ్చయముగా చచ్చేదేవు అనే మాటకు అర్థము ఇది. అసలు దేవుడు ఆదాముకు ఏ రూపంలో కనిపించేవాడు అనే విషయం తెలుసుకుందాం. దేవుడు ఆదాముకు ఏదో ఒక ఆకారంలో, అంటే దేవదూతలాగానో మానవాకారంలోనో కనిపించేవాడు. అతనితో సహవాసం చేసేందుకు, ముచ్చటించేందుకు వచ్చేవాడు. ఎప్పుడు ఏ మనిషి దేవుని చూడలేదు. కానీ పాత ఒడంబడికలో అప్పుడప్పుడు ఆయన దేవదూత రూపంలో, మానవుడి రూపంలో కనిపించాడు. కొత్త ఒడంబడికలో ఉన్నట్టుగా యేసుక్రీస్తుగా కనిపించారు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం పరిశీలించినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఈ సర్పము అంటే పాము. ఈ పాము ఈనాటి పాము లాంటిది కాదు, అన్ని జంతువుల కంటే తెలివైనది. దేవుని శాపం దానికి తగలక ముందు ఈనాటి పాముల్లాగా కడుపుతో పాకేది కాదని అర్థమవుతున్నది. ఇక్కడ దురాత్మల నాయకుడు సైతాను పామును ఉపయోగించుకుంటూ దాని ద్వారా మాట్లాడుతున్నాడని తెలుస్తున్నది. బైబిల్లో సర్పం సైతానుకు సంకేత చిహ్నమైన పేరు. మనుషుణ్ణి పాపానికి ప్రోత్సహించేది సైతానే గాని మామూలు పాములు కావు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగెను. ఈ వచనాన్ని పరిశీలించినట్లయితే ఆదాము ఎక్కడున్నది, ఏం చేసినది దేవునికి తెలియదా? తెలుసు. అయితే ఆదాము నోరు విప్పి తన పాపాన్ని ఒప్పుకోవాలని ఆయన కోరిక. ఆదికాండము 3వ అధ్యాయం 22ను చూస్తే అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి
జీవవృక్షమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని. అందుకు దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశాను. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈ లోకంలో మనిషిని పాపిగా కలకాలం బ్రతకనివ్వడు. దేవుడు అలా గనుక బ్రతకనిస్తే అది భయంకరమైన దౌర్భాగ్యం అవుతుంది. బైబిల్ ఆఖరి పుస్తకంలో జీవవృక్షం, దానికి వెళ్ళే మార్గం మళ్ళీ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు కొన్ని వచనాలకు అర్థాలు తెలుసుకున్నాం కదా. మీకు ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారాగా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం.